రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక లారీ డ్రైవర్ పై ఇద్దరు కానిస్టేబుల్ దౌర్జన్యం చేశారు. కేసముద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో బట్టలు ఉడదీసి దాడి చేశారు. కానిస్టేబుల్ దాడి చేస్తూ ఉండగా చెడ్డీ మాత్రమే ఉన్న డ్రైవర్ ఫోటో ఇప్పుడు వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరి నుంచి ఇసుక లారీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి వస్తున్నాయి. ఇక నిబంధనల ప్రకారం 12 టైర్లు కలిగి ఉన్న లారీలో 27 టన్నులు, 14 టైర్లు కలిగి ఉన్న లారీలో 29 టన్నులు, 16 టైర్లు కలిగి ఉన్న లారీలో 40 టన్నుల ఇసుక తీసుకురావాల్సి ఉంటుంది. అయితే లారీ డ్రైవర్లు కొంతమంది లారీలో అధికంగా ఇసుకను తీసుకువస్తూ ఉంటారు. ఈ నెపంతో కొందరు కానిస్టేబుల్ ఇసుక లారీలో నిలిపి పరిమితికి మించి ఇసుక తీసుకువస్తున్నారనే నెపంతో మామూలు వసూలు చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మహబూబాబాద్లో ఇల్లు కట్టుకున్న ఓ కానిస్టేబుల్ వారం రోజుల క్రితం సదరు లారీ డ్రైవర్ను ఇసుక అడిగినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరగగా లారీ డ్రైవర్ను ఇద్దరు కానిస్టేబుల్ బట్టలు ఉడదీసి దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. మామూలు ఇసుక ఇవ్వలేదనే నెపంతోనే నడి సెంటర్లో బట్టలు ఉడదీసి దౌర్జన్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ కావడంతో పెట్రోలింగ్ సమయంలో డ్రైవర్ లారీని ఆపనందుకే కానిస్టేబుల్ వెంబడించి పట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐ వంశీధర్ని వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని విచారణ చేసి పై అధికారులకు నివేదిక అందించినట్లు తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రాజశేఖర్, ఒక కానిస్టేబుల్స్ మాత్రము రాత్రి వేళలో వీరంగం చేసినైతే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుల్ అయితే మాత్రం దౌర్జన్యంగా కానిస్టేబుల్స్ అయితే వారు సాంబయ్య, వీరన్న ఇద్దరు కానిస్టేబుల్ అయితే కలిసి ఇసుక లారీలతో పాటు కూడా వాళ్ళ డ్రైవర్ను నడి రోడ్డుపై కూడా లారీలను ఆపి వాళ్ళ డ్రైవర్లను కూడా నడి రోడ్డు పైన కూడా బట్టలు విప్పి చితకబాదిన ఘటన కానిస్టేబుల్ చేసుకోవడం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము వారం రోజుల పాటు కూడా ఈ సంఘటన జరుగుతుందన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఇసుక లారీలను చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇసుక లారీలు అయితే ఇక్కడ నుంచి ఏటునాగరం నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు కూడా అంటే మహబూబాద్ కేసముద్రం అలా వెళుతున్నాయి అనుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పుడు ఇసుక లారీలను రాత్రి వేళలో కూడా ఆపి కూడా వారిని మామూలుగా వసూలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళైతే లారీ డ్రైవర్స్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ కొద్ది రోజుల క్రితం మాత్రము ఆ లారీ డ్రైవర్లను వెంబడించి వెళ్తున్న లారీలను కూడా వెంబడించి వాళ్ళని డ్రైవర్లను మాత్రము అక్కడి నుంచి దింపి మాత్రం వాళ్ళను విచక్షణ రహితంగా బాధడంతో కాకుండా ఆ బట్టలు మాత్రం విప్పి కూడా విచక్షణ రహితంగా కొట్టిన ఘటన మాత్రము చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ విజువల్స్ అయితే వైరల్ అవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా పలువురు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ విషయాన్ని అయితే ఈ సంఘటన మాత్రం మొత్తం దృష్టికి జిల్లా ఎస్పీకి కానీ ఆ లారీ డ్రైవర్స్ తో పాటు లారీ ఓనర్స్ కూడా బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇసుక లారీలతో పాటు కూడా ప్యాసింజర్ అంటే లోడుతో వెళ్ళిన ఆ లారీలను కూడా వదిలిపెట్టకుండా ఇద్దరు కానిస్టేబుల్ అయితే బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా లారీ డ్రైవర్లు అయితే ఆరోపించిన నేపథ్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే విషయం పైన కూడా జిల్లా ఎస్పీ ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం ఈ విజువల్స్ అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. మనకు ప్రస్తుతానికైతే అమ్మా న్యూస్ చేతిలో కూడా ఈ విజువల్స్ ఉండటంతో కూడా ఆ వివరణ కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికే తగు కానిస్టేబుల్ పైన కూడా శిక్ష అంటే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీకి మాత్రం ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజశేఖర్, డ్రైవర్లు ఏమైనా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? పూర్తిగా అసలు ఎందుకు జరిగింది ఏమైనా వివరణ తీసుకునే ప్రయత్నం చేశారా పోలీసులు కానీ లేకపోతే సిఐ కానీ? రాజశేఖర్, ఇప్పటికే లారీ డ్రైవర్ తో పాటు కూడా లారీ ఓనర్స్ కూడా జిల్లా మన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని ఎస్పీకి అయితే రిటర్న్ గా కూడా ఇచ్చిన ఫిర్యాదు అయితే ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. స్టేషన్ గా కేసముద్రం మండలంలోని ప్రస్తుతానికైతే ఇవాళ కానిస్టేబుల్ ఇద్దరు సాంబయ్య, వీరన్న ఇద్దరు కానిస్టేబుల్ ఇదే రోజు రాత్రి వేళల్లో కూడా వసూళ్ల కంటే వెహికల్ ఆపి ఇసుక లారీలను ఆపి వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా గతంలో కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా కూడా ఇద్దరు కానిస్టేబుల్ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ ఎస్పీకి ఫిర్యాదు అయితే చేశారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఇప్పుడు త్వరలో అంటే మొత్తం పూర్తి విషయాన్ని దర్యాప్తు చేసి కూడా వారి పైన వేటు వేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.